హాయ్ నమస్తే. కొన్ని కథలు కన్నీటికే అంకితమవుతాయి అనే మాటకు ఒక చిన్న నిరుపేద కుటుంబం ఇద్దరు చిన్న పిల్లలతో సాఫీగా కూలి పనులు చేసుకుంటూ సాగిపోతున్న వాళ్ళ మధ్యలో పెనుమార్పులా ఇంటిని పూజిస్తున్న పెద్ద దిక్కుకు కష్టం వాటిల్లి మంచాన పడి పూర్తిగా ఇంటికే పరిమితమై ఆ ఇల్లాలకు భరోసా కల్పించాల్సిన తనదైన జీవన శైలిలో యాత్రలో బ్రతుకు భారం పడింది. అటు పిల్లలు ఇటు భర్తను పోషించక తప్పని గమ్యంలో గత 8 నెలలుగా నెట్టుకుంటూ నడుస్తున్న ఆ కుటుంబం కూలి చేస్తే కానీ కాలే కడుపులు నిండవు. మరి ఇట్లాంటి వారికి చంద్రన్న ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి అంగవైకల్యం భరోసా ఎన్టీఆర్ పింఛన్ అందించి ఆదుకుంటే ఆ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఆసరాగా నిలదొక్కునే ధైర్యం ఇస్తున్నారనే అవకాశం ఉంటుందన్న భరోసాతో బ్రతుకు భారం కొనసాగించవచ్చు. మనకు తెలుసు, గత కొంతకాలంగా నకిలీ ఫేక్ సర్టిఫికేట్లు జారీ చేసి డబ్బులు చెల్లించి బ్రోకర్ సాయంతో ఎటువంటి వైకల్యం లేని వాళ్ళు కూడా, వయస్సులో ఉన్నవారు కూడా ఆధార్ చేర్పు మార్పుల సహకారంతో ఏజ్ పెంచుకుని పింఛన్లు పొందుతున్న వారు కూడా ఉన్న మన రాష్ట్ర మేనేజ్మెంట్ సిస్టంలో ఇట్లాంటి వారు డబ్బులు ఖర్చు చేయలేని స్థితిలో ఉన్న వారికి, డబ్బులు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్న వారికి ఇది అందని ద్రాక్షగా అంత ఆదరణ లభించదు. చెయ్యరు కూడా. పింఛన్ను పొందాలంటే డాక్టర్ సర్టిఫికేట్ అవసరం. ఇది కావాలంటే నేరుగా వెళ్తే పని అవ్వదు. బ్రోకర్కు డబ్బులు సమర్పిస్తే ఎట్లాంటి వారికైనా సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయి. రాష్ట్రంలో లేని వికలాంగులందరికీ పింఛన్లు అందించాలంటే మరెంతో మంది నకిలీ వికలాంగులు పుట్టుకొస్తారు. అప్పుడు రాష్ట్రమంతా వికలాంగులుగా మారినా ఆశ్చర్యం లేదు. అసలైన వికలాంగులకి అవకాశం లభించేది ఇప్పుడు. ఇలాంటి వారు డబ్బుల కోసం సర్టిఫికేట్లు జారీ చేస్తుంటే తగు రీతిన చర్యలు తీసుకోకపోతే మరెంతో పెనుభారం పడనుంది. ఇది చాలా వరకు అసలైన వికలాంగులకు కేటాయించిన నిధులు వారికి చెందాల్సిన భరోసాకు దూరం అవుతున్నారు. చూశారు కదా, ముందు ఇలాంటి వాళ్ళందరినీ ఏరిపారేయాలి. పేరు గంగునాయిని శ్రీనివాసరావు, డిషర్లం, మక్కు మండలం, మన్యం జిల్లా, సాలూరు నియోజకవర్గం. ఇది వాస్తవమైన సంఘటన పట్ల ఎట్లాంటి కల్పితం కాదు. ఒక నిరుపేద కుటుంబాల దీనగాథ. రియాలిటీగా ఉన్న పరిస్థితులను గమనించి, స్వయంగా పరిస్థితులను ఎవరైనా గమనించి తగు రీతిన తన కుటుంబానికి చేదోడుగా ఉండమని నా అభ్యర్థన. ఇట్లాంటి వారికి ప్రభుత్వం సహాయం అందిస్తే, ఒక ఇల్లాలకి ఆదరణగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారం అందించి చేదోడుగా ఉండాలని మీ వంతుగా ఈ వీడియోను షేర్ చేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని కోరుకుంటూ ఏదైనా మాట్లాడరా? అంతేకాని మూడుకొల్తో మూడుకొల్లో బాలం ఏ బాగా దొరకలేదు. లాస్ట్కి మనుషులకే మరి తన వీల్ చైర్కే పరిమితం కదా, మరి మంచి మీద ఉండడమే. ఇప్పుడంటే కాల్ ఎక్కిపోతే అలా డేగుతుంటే వెళ్తాను, లేకపోతే అది కూడా లేదు. ఇప్పుడు 8 నెలలు మంచి మీదే ఉన్నాడు. ఏడు వచ్చింది ప్రాబ్లము. ఏదో మెదడులోని ఆపరేషన్ చేశారు. ఈ మెదడు నుండి ఇక్కడ వరకు పైప్ పెట్టింది. ఇక్కడికి ఎడం కాలు ఎడం చేయరాదు. ఇక్కడ నుండి ఇక్కడికి లోపల పైప్ ఉంది. ఈ పైపుతో పాటు ఈ ఎడం కాలు ఎడం చేయరాదు. ఎన్ని నెలలు అవుతుంది? నవంబర్ 12వ తారీఖు అయింది. హాస్పిటల్ అడ్మిట్ చేయడం 14 ఆపరేషన్ అయితే 14 పూర్తిగా మనిషి కోమాలోనే ఉన్నాడు. మా ఇంటికి తీసుకొచ్చాక కోమా స్టేజ్ నుండి బయటకు వచ్చాను. పూర్తిగా అసలు మెరుగు లేదు. ట్రీట్మెంట్ ఎలా చేశారు, ఈ ఆపరేషన్ ఎలా చేశారు, చిన్న మెరుగు వచ్చిన టైంలో 12కి వెళ్ళిపోతాము, ఇప్పుడు వద్దా అన్నాడు.
జనవరి 1 తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనిషి బాగున్నాడు. అప్పుడైతే మనిషి ఏమి లేడు, నడవలేడు. మాటలు కూడా నెత్తిగా ఆడతాడు, నడవలేడు. ఎడకోలు ఎడచే రాదు. దాంతో పాటు ఆ పుడుకోలు పుడిచేది కూడా మరి అది కూడా పనిచేయాలి. మేమే తీసుకొచ్చాలంటే, మేమే డ్రెస్ చేయించాలంటే, మేమే బాత్రూమ్ తీసుకెళ్ళాలంటే ఇప్పుడు ఈ 4 రోజుల నుండి అలా దిగుకుంటూ ఇక్కడికి ఇంట్లోకి అవతలకి టాయిలెట్కి వెళ్తారు. బాత్రూమ్కి ఎగురుకునే 4 రోజులు. ఆ 7 నెలలు మంచం మీద టాయిలెట్ బాత్రూమ్కి వెళ్ళి మంచం మీద 4 రోజులే దేగలు. అదే గతంలో మీరు పెన్షన్ పెట్టలేదా? మరి 8 నెలలు పెట్టలేదు. వచ్చిన వెంటనే మరి నాకు తెలియలేదు. మనిషి చచ్చిపోతాడు బతకడు, నా పెన్షన్ కోసం ఆశపడుతున్నాను. ఇప్పుడు నలుగున్నాయి. తర్వాత ఏం ట్రై చేయలేదా? ఏప్రిల్ 4ని సచివాలయానికి వెళ్ళాను. మనూరు సచివాలయానికి వెళ్తే ఆయన ఏమన్నారు, శ్రీధరు చెట్టు కొట్టారు, కరెంట్ లేదు, నువ్వు బయలుపరం వెళ్ళిపో అని చెప్పారు. సగం బయలుపరం సచివాలయం ఎక్కడో తెలిస్తారంటే ఆశీసం టెంపుల్ దగ్గర అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో స్లాట్ ఓపెన్ చేస్తాను, కానీ ఎలాగైనా మరి అవ్వదు, కొంచెం కష్టం. డాక్టర్ ద్వారా అయితే తొందరగా అవుతుంది, మన ప్రెసిడెంట్ ద్వారా కూడా చేతులు చూపులు అనమాట. తప్ప వేరే పని వాళ్ళు కష్టం క్రిటికల్. ఇంకా ఎవరినో బ్రోకరేజ్ వాళ్ళు మీరు చూసుకొని సెట్ చేసుకోండి, కానీ ఇలాగైతే కష్టం. ఏ తోవలో వెళ్ళా సరే నీకు డబ్బులు తీసుకుంటారు, నీకు లేకపోయినా అప్పు చేసినా నువ్వు పెట్టకూడదు అని చెప్పారు. పిల్లలు కాకి కిషోరు స్నానంకి వెళ్ళాడు బాబు. చిన్నోడిని అనంతరం పీలు దాంతో స్నానంకి విమ్స్ హాస్పిటల్లో అయింది ఆపరేషన్. ఆ టైంలో నేను పెన్షన్ కాసు పడుతున్నాను, చూడు మనిషి చనిపోయే స్థితిలో ఉంటే పెన్షన్ కాసు పడుతున్నాను కదా, నేను ఏం ట్రై చేయలేదు. 24ని వెళ్ళాను, ఏప్రిల్ 24. వెళ్తే ఆ డాక్టర్ ఏమన్నారంటే 1 year అవ్వాలి, 4 నెలలు అవుతాను. లేదు సార్ 8 నెలలు అయింది, నేనే కాబట్టి మానలేదు. నేను మందు చీటీలు, మా డిశ్చార్జ్ చీటీ, మేము అడ్మిట్ అయిన చీటీ 2 చూపించాను. మీ లెక్కల ప్రకారం అయితే 8 నెలలు, మా లెక్కల ప్రకారం 4 నెలలు వెళ్ళిపడ్డా ఇస్తారు. చిన్న స్కూల్ మీద నిలబడినారు, అదే పట్టుకొని. ఈయన నిలబడలేదు, మంచము పట్టుకొని ఇలాగ 2 అడుగులు వేయన్నారు, నడవలేడు. ఎందుకు నడవలేదని నన్ను అడుగుతాను. నాకేం చేస్తారు, ఆయనకి ప్రాబ్లం అంతే. మరి నేను చూసారు కదా మెడికల్ లిస్టు, ఎందుకు నడవలేకపోతానో నాకంటే నేనే సమాధానం చెప్పేస్తారు. మరి ఆయన నడిస్తే మాకు అక్కలేస్తారు, మా కుటుంబం తెలిసినా కదా అనేసి చెప్పాను. చెప్తే 1 year అవ్వనమ్మా అనేసి చెప్పి పంపిస్తారు. కార్పొరేట్ గవర్నమెంట్ హాస్పిటల్